మీ జన్మ నక్షత్రాన్ని బట్టి లేదా మీ నామ నక్షత్రాన్ని బట్టి 2025 సంవత్సరంలో మీ భవిష్యత్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులకి 2025 సంవత్సరం ఎలా ఉంటుందంటే బంధుమిత్రులందరూ కూడా వీళ్ళని గౌరవిస్తూ ఉంటారు. స్త్రీల వల్ల విశేషమైన లాభం చేకూరుతుంది. పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులకి ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాలు 2025లో బాగా అందుతాయి. దానివల్ల మంచి లాభం కలుగుతుంది. గొప్ప వాళ్ళతో పరిచయం ఏర్పడుతుంది. సాంఘికంగా గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతుంది. సత్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవసరాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ముఖ్యమైనటువంటి వ్యక్తుల్ని కలుసుకొని పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో జన్మించిన వాళ్ళు ఆ ముఖ్యమైన వ్యక్తుల యొక్క పరిచయాల వల్ల బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతారు. అలాగే పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలో పుట్టిన స్త్రీ పురుషులకి 2025 ఎలా ఉంటుందంటే శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ఇంట్లో బ్రహ్మాండంగా శుభ కార్యక్రమాలు చేయగలుగుతారు. శుభవార్తలు వింటారు. కృషితో ధనలాభాన్ని పొందుతారు. బాగా హార్డ్ వర్క్ చేసి ధనం సంపాదించే యోగం పూర్వభాద్ర 4వ పాదంలో పుట్టిన స్త్రీ పురుషులకు 2025లో ఎక్కువగా ఉంది. నూతన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేయగలుగుతారు. ముఖ్యమైనటువంటి సమాచారాన్ని పొంది విజయం వైపు అడుగులు వేస్తూ ఉంటారు.